హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక జాబ్ వీడియోతో మీ ముందుకైతే ఒక వీడియో తీసుకొచ్చాను. సో ఇది ఒకటి బుక్ కీపర్ రోల్ అనమాట. సో ఇది యూఎస్ యూకే అకౌంటింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి మెయిన్గా వాళ్ళైతే చూస్తున్నారు. సో దట్టు ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో ఇది వెరీ రీసెంట్ అప్లికేషన్ అనమాట. సో మనకైతే లింక్డ్ఇన్లో అయితే ఈ జాబ్ స్పాట్ అయిందనమాట. సో ఈ జాబ్ గురించి పూర్తిగా చూద్దాం ఒకసారి. సో ఈ కంపెనీ చూసుకుంటే ఇంటర్నేషనల్ అకౌంటెన్సీ అండ్ కంప్లైన్సెస్ ఫర్మ్ అనమాట. దట్టు ఈ కామర్స్ బిజినెస్ అనమాట. వీళ్ళ యొక్క మెయిన్ బిజినెస్ ఈ కామర్స్ బిజినెస్. సో వీళ్ళు చూసుకుంటే బుక్ కీపర్ రోల్కి వీళ్ళైతే జాబ్ కోసం చూస్తున్నారు. తట్టు ఎక్స్పీరియన్స్ అయితే చూస్తున్నారు. దాంతోపాటు ఇంకోసారి చూసుకుంటే రోల్ గురించి చూసుకుంటే ఒకసారి యాజ్ ఎ బుక్ కీపర్ అట్ స్టెర్లింగ్స్ గ్లోబల్. సో స్టెర్లింగ్స్ గ్లోబల్ అనేది ఒక వీళ్ళ యొక్క కంపెనీ నేమ్ అనమాట. సో యాజ్ ఎ బుక్ కీపర్ అట్ స్టెర్లింగ్స్ గ్లోబల్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ అక్యురేట్ ఫైనాన్షియల్ రికార్డ్స్, రీకాన్సిలేషన్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రిపేరింగ్ రిపోర్ట్స్ అనమాట. సో మెయిన్గా ఇవైతే ఉంటాయన్నమాట. తర్వాత యూ విల్ బీ వర్కింగ్ విత్ క్లయింట్స్ బేస్డ్ ఆన్ ద యూకే అండ్ యూఎస్ఏ. సో మనమైతే యూకే క్లయింట్స్ యూఎస్ఏ క్లయింట్స్ బేస్ మీద వర్క్ చేస్తాము. సో మనకి నైట్ షిఫ్ట్ జాబ్ అయితే ఉంటుంది. నైట్ షిఫ్ట్ కానీ డే షిఫ్ట్ కానీ ఏదన్నా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ చూసుకుంటే మనకి యూకే యూఎస్ఏ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయితే మనకి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఒకసారి మేనేజ్ డైలీ బుక్ కీపింగ్ టాస్క్స్ ఫర్ మల్టిపుల్ క్లయింట్స్, రికార్డ్ అండ్ రికాన్సిల్ అకౌంట్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్. దాంతోపాటు పర్ఫామ్ బ్యాంక్ అండ్ క్రెడిట్ కార్డ్ రికాన్సిలేషన్. తర్వాత అసిస్ట్ విత్ మంత్లీ క్లోజింగ్ ప్రొసీజర్స్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. తర్వాత సపోర్ట్ వ్యాట్ సేల్స్ ట్యాక్స్ ప్రిపరేషన్ అండ్ ఫైలింగ్స్. తర్వాత క్లయింట్ రికార్డ్స్ ఇన్ జైరో, క్విక్ బుక్స్ ఆర్ అదర్ అకౌంటింగ్ ప్లాట్ఫామ్స్ అనమాట. దాంతోపాటు కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ క్లయింట్స్ అండ్ ఇంటర్నల్ టీమ్స్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ డేటా, మిస్సింగ్ డాక్యుమెంటేషన్ అండ్ క్వరీస్ అనమాట. దాంతోపాటు ఎన్ష్యూర్ ఆల్ బుక్ కీపింగ్ ఎంట్రీస్ ఆర్ అక్యురేట్, కంప్లీట్ అండ్ కంప్లైంట్ విత్ అప్లికేబుల్ అకౌంటింగ్ రెగ్యులేషన్స్. సో వీళ్ళైతే ఒక రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి ఈ కంపెనీకి సంబంధించి. సో వాళ్ళు పెట్టిన రెగ్యులేషన్స్ ప్రకారం మనమైతే అకౌంటింగ్ అక్యురేట్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే మొత్తం అన్నీ రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు బుక్ కీపింగ్లో. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యూకే యూఎస్ఏ బుక్ కీపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ అంట. దాంతోపాటు జైరోను, క్విక్ బుక్స్ ఆన్లైన్లో ఈ సాఫ్ట్వేర్లో ప్రొఫిషియెంట్ అయితే ఉండాలి. తర్వాత ఇప్పుడు అండర్స్టాండింగ్ ఆఫ్ యూకే వ్యాట్, సెల్ఫ్ అసెస్మెంట్, కార్పొరేట్ ట్యాక్స్. తర్వాత యూఎస్ సేల్స్ ట్యాక్స్ ఫామ్స్ 1101120F, ఫామ్ 5472 వీటి మీద అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత స్ట్రాంగ్ అటెన్షన్ అండ్ డీటెయిల్ అండ్ అక్యురసీ, ఎబిలిటీ టు మీట్ డెడ్ లైన్ అండ్ వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ రిమోట్ సెట్టింగ్ అనమాట. సో మనమైతే ఇండిపెండెంట్గా మనమైతే చేయాల్సి ఉంటుంది. సో రిమోట్ ఆపర్చునిటీ కాబట్టి. దాంతోపాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ రిటర్న్, వర్బల్ అయితే మెయిన్గా వాళ్ళే చూసుకున్నారు. శాలరీ సార్ చూసుకుంటే మనకి 50,000 నుంచి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి వీటిలన్నిటిలోనూ మ్యాక్సిమం బాగా ప్రొఫిషియంట్ ఉంటే కంపల్సరీ మనకైతే ఇంకా హైక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఫెమిలియర్ విత్ వర్కింగ్ అక్రాస్ టైమ్ జోన్స్ అండ్ రిమోట్ టీమ్స్. సో మనమైతే ఆ టైమ్ జోన్కి సెట్ అయితే అవ్వాలన్నమాట. యూకే కానీ యూఎస్ టైమ్ జోన్స్కి మనమైతే ప్రిపేర్డ్గా ఉండాలి. సో దాంతోపాటు ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఈ కామర్స్ క్లయింట్స్, అమెజాన్, షాపిఫై, ఈటీఎస్ వీటిల్లో ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సో ఇదైతే మ్యాండేటరీ కాదంటున్నారు, బట్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో మీకు ఈ కింద అప్లై లింక్ అయితే ఇస్తానమాట. దాన్ని ఓపెన్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. సో మీరు ఒకసారి ఈ డీటెయిల్స్ పూర్తిగా చదివి ఒకసారి మీరైతే ఎలిజిబుల్ అవుతున్నారో కంపల్సరీ మీరైతే అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.